మనందరికీ ఎంతో మేలు చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా బెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు, మన బాధలు తీర్చే బంధువు, ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఘనుడు, వారికి ఇదే మా సాదర ఆహ్వానం. ఆ పూల చీర కట్టుకుంటే ముసలావిడ, ఆవిడ పేరేంటో తెలుసుకుంటా. సరే, అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే, అవును, అతని పేరేంటో కూడా తెలుసుకుంటా. అలాగే ఏమ్మా సరోజమ్మ, బాగున్నావా? అయ్యా బాగున్నానయ్యా. ఏం మాధవయ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? రాజన్న, నా పేరు నువ్వు గుర్తుంచుకున్నావా? విరబూసిన నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం పలుకుతున్న నా సోదరులారా, సోదరి మణులారా, ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మణులారా, మాతృమూర్తులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే, ఆప్యాయతని అరిటాకు వేసి, అన్యోన్యతని అన్నాన్ని వడ్డించి, ప్రేమనే పప్పుతో కలిపి ఊరు ముద్దలు తినిపించే నా సోదరి సోదరిమణులు మీరంతా. అవును, ఇదంతా నా బంధు సపరివారం. పోగడానికి ఎంత కష్టపడ్డాం. రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్, శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చిందన్నారు గాంధీ. నువ్వెప్పుడు రాజకీయాలకు వెళ్తా ఉంటున్నారు ప్రజలు. నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం. అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, ఇండియానే వణికించే ఎకనామికల్ టెర్రరిజం గురించి మీకు తెలుసా అని. ఇవన్నీ నీకు ఎవడు రాసిచ్చాడు? ఆడికి దండం పెట్టాలరా బాబు. జపాన్ అడుగుతున్నాను, ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను, అంతెందుకు అమెరికానే నిలదీస్తున్నాను. ఏరా మమ్మల్ని చూసి ఏం అడగవా? వాడు అడగడయ్యా. వీడు మాట్లాడితే ఇంకెవ్వరిని మాట్లాడినవాడే. మేం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అని. రాళ్లను విసిరి, తరిమి తరిమి కొట్టి, కాండ్రించి ఉమ్మి, చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది. ఈ ఎమ్మెల్యేని ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు. ఎందుకంటే పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటావు కనుక. ఈ నియోజకవర్గం నాకెప్పటికీ కంచుకోట లాంటిది. ఆ కోటలో నీకు బీటపడిన సంగతి మర్చిపోయా. ఎన్నాళ్ళీ మోసం, వచ్చాను మీ కోసం, మార్పు మీ కైవసం, ఈ ఊరికి పట్టాభిషేకం. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి, ఈ కుళ్ళు రాజకీయాలను తరిమి కొడదాం. త్వరలో రాబోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, చెప్పింది చేస్తాం. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అమ్మయ్య, ఇప్పుడు వదిలేడురా. ఏంటయ్యా అంత స్పీడ్గా వస్తున్నారు? వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్. వీళ్ళందరూ మనం పిలిచిన జనాలా? లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారా గారు? అందరికి డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు. నా మీద చెయ్యి నాయక. డిలీట్. డబ్బులు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది. డబ్బులు ఉండన్నా. అన్నా మేము మొత్తం 5 చప్పట్లు కొట్టాం. మొత్తం 2500 ఇవ్వు. ఈయన గారు మాట్లాడడానికి పేజీలు ఎవడయ్యా రాసేస్తున్నాడు? డైలీ వింటున్న మాకే ఏం అర్థం కావట్లేదు. చప్పట్లు కొట్టక చచ్చిపోతున్నాం అన్న. ఈయన మీటింగ్ అయిపోయే లోపు మేము 2 బాటిల్ సెలైన్ ఎక్కించుకోవాలి. అవునవును. మొత్తం అన్ని కలిపి 28 అన్న. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారు 31 అని. పట్టు 13, కాటన్ 12, పాలిస్టర్ 6, మొత్తం 31. చిత్రగుప్తుడు బాబులో ఉన్నాడు. గుంపులు కూడా లెక్కలేసాడు. అన్న ముసలాళ్ళకి శాలువా ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు, అది మర్చిపోయినట్టున్నారు. అయ్యో అవన్నీ ఎందుకన్నా, ఆయన ఎక్స్ఎమ్మెల్యే అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది. మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు. దానికి ఏం చేస్తాం, అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో. ఏమండి ఓ పట్టు శాలువా ఇవ్వండి. మంచి కాస్ట్లీ పట్టండి, ఇప్పుడే స్టాక్ వచ్చింది. వ్యాపారం రా. వస్తాం అన్న. మనం ఇప్పుడు ఎవరినైనా కలిస్తే బాగుంటుందే. బాబు, మీరు రోజు నా బారుకు వచ్చి మందు తాగుతున్నారు. దానికి నాకెందుకయ్యా సాల్వా కప్ సన్మానం చేస్తారు? మీరు వాడికి ఎందుకు రా షాల్ కప్పారు? అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయిందిగా. రే ఎలక్షన్ టైం కి వాడికి 18 ఏళ్ళు వచ్చేస్తాయి. అడ్వాన్స్ బుకింగ్ రా. నీది ఎంత దూరాలోచనరా రే. చల్లగా 3 బీర్లు. బీర్లు లేవా? 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. అయితే తెస్తా. పట్రా. ఎస్ఎం అప్పారావు స్పీకింగ్. ప్లాట్ఫామ్ 2 ఖాళీగా ఉంది. లైన్ ఇస్ క్లియర్. నన్ను చూసి హేళనగా ఒక నవ్వు నవ్వండి రా ప్లీజ్ రా.
ఎందుకు నవ్వుమన్నానో తెలుసా? చెప్పరా. 1988వ సంవత్సరం. ఎందుకు ఇంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు? ఆ రోజు భోగి పండగ. ఊరంతా భోగి మంటలతో సందడిగా ఉంది. ఆ రోజు మా అమ్మ బిల్లా సినిమా చూస్తుంది. అప్పుడే అమ్మకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఎరా చెప్పమనేగా అడిగాను, చంపమని అడిగాను. ఇప్పుడు ఎందుకు ఇలా హస్కీ వాయిస్ లో మాట్లాడుతున్నావు? జరిగింది స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఆ రోజే నేను పుట్టానురా. ఆ రోజు నుంచి ఒక నోట్బుక్ కొని బుక్ కొన్న ఖర్చు 5 రూపాయలని రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయనే, మా నాన్న. సరే తర్వాత చెప్పు. అన్నప్రాసన, డ్రెస్ కొనిచ్చింది, ట్యూషన్లో చేర్పించింది, తిన్నది, ఖర్చు పెట్టింది, సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్లో రాసి పెట్టుకున్నాడు రా. మాకెవరికి ఆ విషయం తెలియదు. పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, పెళ్లి కూతురు వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు. ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా? ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా? దానికి నేను చాలా బాధపడ్డాను. రియల్లీ? ఆ సంబంధమే వద్దన్నాను. నీ కట్నంగా 7 లక్షల రూపాయలు, అమ్మాయికి 10 కాసుల బంగారం, ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్నీ ఇస్తామన్నారు. అడ్వాన్స్గా 1,00,000 తీసుకున్నాను. అడ్వాన్స్ తీసుకున్నావా? నేను వాటన్నిటికి ఒప్పుకోనని చెప్పేశాను. 7 లక్షలు రా. లక్షలు గొప్ప, లక్ష్యం గొప్ప. లక్షలేరా? ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది. మామూలుగా నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే 18,64,540 రూపాయలు అప్పు ఉంది. నా అప్పు తీర్చి నువ్వు ఎక్కడికైనా పో అంటాడు. ఏం చేయాలో అర్థం కాలేదురా. కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు. 27 డైరీలు ఉన్నారా? నేను చూసి షాక్ అయిపోయింది తెలుసా. ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా. నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా. ఒరే హనీ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు? ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా. నీ రూమ్ ఉందిగా. ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా. నాకు కూడా ఇలాంటి ఓ తండ్రి ఉంటాడా? అది కాదురా, నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా? పౌరుషం, సిగ్గు, లజ్జ, అభిమానం ఇవన్నీ ఉన్నాయా? ఉన్న పళంగా ఇల్లు వదిలి బయటకు వచ్చేసావు కదరా. మీ ఫ్యామిలీ మిరాకిల్ గా ఉంది. నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా. దాన్ని అలాగే భద్రపరచుకోరా. ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు, నేను ఒక కథ చెప్పనా? ఏంటి, నేను కథ చెప్పానా? రేయ్ రే నువ్వు నిజమే చెప్పావులే. నేను ఒకటి చెప్తాను విను, కానీ కోపడకూడదురా. మీ అమ్మ కిలాడి రంగా పిక్చర్ చూసి నిన్ను కన కథ. నన్ను కన్న కథ కాదురా, ప్రేమలో పడ్డ కథ. అన్నా, హలో అన్నా. హలో విభూతి మాస్టారు, ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? చచ్చిరా దిగిరా. నేను అన్నయ్యని కాదు, సుబ్రహ్మణ్యాన్ని. ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఏంటమ్ముడు? ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? ఓ ఒక ఓటు కదా, లేపేస్తే పోయా షట్టర్ని. నీ పేరేంటమ్ముడు? పాప. ఏం పా? పాప. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు. నీ పేరులో ఒక సినిమా ఉంది తెలుసా? ఏం సినిమా? పెద్దాపురం పాప. తెలీదే. ఎవరు హీరో? హీరోతో పని లేదండి, మ్యాట్రే హీరో. సీడీ కావాలా? వద్దా? షట్టర్ లేపినందుకు థ్యాంక్స్. తనని మళ్ళీ కలిసాను. పెట్రోల్ అయిపోయిందా? మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది. లిఫ్ట్ ఇవ్వనా? వద్దండి. నిన్న హెల్ప్ చేశారు కదా అని ఈ రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేస్తానంటారు, తర్వాత లవ్ చేస్తున్నానంటారు. పొర క్రాక్. హెల్ప్ చేయండి.
ఇలాగే నవ్వుతారు. లైక్ చేయకు, అన్లైక్ చేయి. కొంచెం ముందు చూసి నడపండి, గుంటలుంటాయి. భయపడకండి, మిమ్మల్ని గుంటల్లో పాడైంలేండి. ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి. పాపం కదా. అది మగవాళ్ళకి శాపం అండి. అన్న 100 రూపాయలకి పెట్రోల్ పోయింది, తమ్ముడు దగ్గర తీసుకోండి. అలాగే మేడం. తమ్ముడా? దీనికంటే బండి తోసుకొని వచ్చుండొచ్చేమో. ఈ 100 రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. భయపడకండి, క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను. గోడకేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు. ఓ, అవునా? రావా? వేళాకుళంగా మాట్లాడుతుందా లేక మన మీద ప్రేమతో మాట్లాడుతుందా అర్థం కావట్లేదే. వస్తాను. నేను వెనకే వస్తా. ఎలా నవ్వుతో చంపేస్తుంది చూడు. థ్యాంక్స్ బాస్. డబ్బులు ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా, సరిపోయింది. అన్నా, ఆ అమ్మాయి నీకు కదా సైడ్ కొట్టేళ్ళింది. అవును కదా. హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూ అయ్యయ్యో, ఏంటి వాళ్ళు ఇంకొకటి షటర్ లేపుతున్నాడు? రోజుకొకడు వస్తూ ఉంటాడా? మనిషి కూడా బాగున్నాడా?